ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్ని మనము ధ్యానిద్దాము. అయితే ఈ 10 వచనాల్ని కూడా మనం ఎలా ధ్యానించాలంటే డివైడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ మొదటి నుంచి 10 వచనాలలో వ్రాయబడిన అంశం ఏంటంటే టెంప్టేషన్, శోధన. యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడిన విధానాన్ని ఇక్కడ వ్రాయడం జరిగింది. దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే 1 నుంచి 4 వచనాలు చదివినట్లయితే శరీరానుసారమైన శోధన, అంటే శరీర అవసరతలను బట్టి శోధించబడ్డం. రెండవ భాగం ఏంటంటే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుడినే శోధించేయడం. అంటే ఇక్కడ దేవుని చిత్తంతో కానీ ఆయన ఏమనుకుంటున్నారో, ఆయన సంకల్పం ఏంటి అనే విషయంతో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన చేస్తాడా చెయ్యడా, ఇంతే ఉంటుంది. అది అహంతో కూడినదన్నమాట. అది కూడా శోధన. 3వ భాగం వచ్చేసరికి మనము 8వ వచనం నుంచి 10వ వచనం చదివినట్లయితే తప్పుడు విధేయత. దేవుడు ఎవరండి? సార్వభౌమాధికారి, సర్వయుగాలలో రాజు, సర్వ సృష్టికర్త. ఆయనకు చెందవలసిన మహిమను కానీ, ఆయనకు చెందవలసిన ఘనతను కానీ, ఆయన ప్రభావానికి కృతజ్ఞత చెల్లించటం కానీ ఆయనకే చెల్లించాలి డైరెక్ట్గా. కానీ దేవుడు అనే పదాన్ని తీసుకుని వేరే మార్గాలను అనుసరించడం అనేది కూడా ఒక శోధన, ఒక ఉరి. అది కూడా ఒక భయంకరమైన పాపం. ఈ 3 భాగాలలో లాస్ట్ వన్ చాలా భయంకరమైన టెంప్టేషన్ అండి. అది దాని నుంచి బయటపడ్డవారు ధన్యులండి. నిజంగా చెప్పాలంటే ధన్యులు. ఈ 3rd టెంప్టేషన్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాట్లాడారంటే అసలు ఆయన భరించలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఈ మాట విని వెంటనే ఆయన గెట్ అవుట్ అన్నారు. గనుక ఈ 3 శోధనల చేత యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడిన విధానము ఇక్కడ వ్రాయబడింది. ఇవి కేవలము మనిషికి వచ్చే శోధనలు మాత్రమే. కనుక మనం చదువుకుందాము. సో ఇప్పుడు మొదటి వచనాన్ని మనము ఒక్కసారి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే ఆయన ఆత్మ చేత నడిపింపబడెను అని ఉంటుంది. నడిపించినా, కొనిపోయినా, తీసుకుని వెళ్ళినా ఏదైనా ఒకటేనండి. పరిశుద్ధాత్మ దేవుడు, అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే హోలీ స్పిరిట్ అని వ్రాయబడి ఉంది. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడడానికి అరణ్యంలోనికి నడిపించారు. ఈ వచనంలో మీకు ఎంతమంది కనిపించారండి? మీకు ఆలోచన వచ్చిందా? ఎంతమంది? 4 అండి. 4 మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువారు, అపవాది. ఒకవేళ ఎవరికైనా ఇక్కడ దేవుడు అని రాసి లేదు కదా అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీ కొరకు ఒక వచనాన్ని చదువుకుందాం. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినట్లయితే చూడండి మీరు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తరువాత యోర్దాను నదిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటండి? పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలో దిగి ఆయన మీదకి వచ్చెను. ఆ తర్వాత ఏం వినపడిందండి? ఆకాశము నుండి ఒక శబ్దము వినపడెను. ఆ శబ్దము, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మాట్లాడారు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకంలో నుంచి దిగి రావడానికి ఎవరు ఆజ్ఞాపించుంటారు? తండ్రి ఆజ్ఞ లేకపోతే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారా? రారు. గనుక తండ్రి ఆజ్ఞ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తారా? యేసుక్రీస్తు ప్రభువారిని అరణ్యంలోనికి నడిపించాలి అని ఆజ్ఞ పరిశుద్ధాత్మ దేవునికి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అక్కడికి తీసుకుని, లేకపోతే ఆయన అక్కడికి కొనిపోయి, లేకపోతే అక్కడికి నడిపించడం జరిగింది. అంతేనంటారా? ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలో దిగి వచ్చారు అని ఇక్కడ మనం చూసుకున్నాం కదా. చాలా మంది పావురన్నేసి ఆ హోలీ స్పిరిట్ కి గుర్తుగా ఒక సింబల్ గా వాడడం మనం చూస్తాం.
కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పావురం అనేది పైనుంచి కిందకి వాలినప్పుడు ఎప్పుడైనా చూసారండి మీరు? చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అవి చాలా పక్షులు ఇక్కడ ఉంటాయి పక్కనే. అవి దిగుతాయి, చాలా అద్భుతంగా ఉంటాయని. ఆ రౌండ్స్, ఆ చక్కెర ఎలా వస్తుందంటే అవి ఆ దిగడము చాలా వండర్ఫుల్గా దిగుతాయి. సో ఆ పక్షి, ఆ పావురం అనేది ఏంటంటే, అది మేల్ కానీ ఫిమేల్ కానీ వేరే పక్షితోని జత కట్టినప్పుడు, వేరే పావురంతో జత కట్టినప్పుడు మేల్ ఆర్ ఫిమేల్, ఒకవేళ ఏదైనా ప్రమాదం చేత కానీ ఏదైనా కారణం చేత కానీ ఏదైతే ఈ పావురం వేరే పావురంతో జత కట్టిందో, ఒకవేళ అది చనిపోతే, ఆ పేర్లో ఒకటి చనిపోతే, ఆ మిగిలింది ఒంటరిగా లైఫ్ లాంగ్ ఉండిపోతుందంట, మరొక దానితో జత కట్టదంట. ఇక్కడ ఇలా విన్నాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదండి. యాక్చువల్గా ఒకవేళ అదే నిజమైతే దానిలో ఉన్న అంత నీతి, దాని క్యారెక్టర్లో ఉన్న అంత పవిత్రతను బట్టి ఆ పావురం అనే పదం మేబీ ఇక్కడ ఉపయోగించి ఉండవచ్చు. ఇది నా ఆలోచన, అంతేనండి. అంతేగాని పావురాన్ని పరిశుద్ధాత్ముని కలపడానికి అసలు అనేది వాక్యానుసారంగా చాలా తప్పు. సో ఆ పేరును వాడుకున్నారు అంతే. ఆ పేరు కూడా ఆ పవిత్రతను బట్టి ఆలోచించాలి అంతే. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక విషయం కూడా దాగి ఉంది. ఈ విషయాన్ని కూడా మనము చెప్పుకుంటే నెక్స్ట్ భాగంలోనికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, 2వ వచనంలో చూడండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు శోధించబడుచూ ఉండెను అని వ్రాయబడి ఉంది. ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు అని వ్రాయబడి ఉంది. అంతేనా? అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఒక్కసారి మనము చదువుకుందాం. ఇప్పుడు అది చదువుకుంటే మొత్తం క్లారిటీ వస్తుంది అనమాట. ఇంగ్లీష్ బైబిల్లో మాథ్యూ చాప్టర్ 4 చదువుకుందాం. జీసస్, full of the Holy Spirit, left the Jordan and was led by the Spirit into the wilderness, where for 40 days he was tempted by the devil. He ate nothing during those days, and at the end of them, ఈ పాయింట్ కోసమే నేను చదివానండి. at the end of them అంటే ఆ 40 రోజుల టెంప్టేషన్ ఏదైతే ఉందో, 40 రోజుల శోధన ఏదైతే ఉందో, అది కంప్లీట్ అయిన తరువాత, పూర్తి అయిన తరువాత ఆయనకి ఆకలేసిందండి. అంటే ఇక్కడ ఒక దైవ రహస్యాన్ని మనము ఆలోచించేది ఏంటంటే, ఈ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ శోధనలతోనే బాధపరచబడ్డారా, శోధించబడ్డారా, లేక ఒక దైవ కుమారునిగా ఆయన దైవత్వం పైన అపవాది అనేక రకాలుగా అనేక విధాలుగా ఆయనను హింసించి శోధించి ఇబ్బంది పెట్టి బాధ పెట్టాడా అనే విషయము ఇక్కడ వ్రాయబడలేదు, మనకు తెలియదు. ఈ 40 days లోపల జరిగిన శోధన ఇక్కడ వ్రాయబడలేదు. స్పష్టంగా కనిపిస్తుందండి అక్కడ వాక్యంలో. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా, అది గ్రేస్ అన్నమాట. అపవాదికి గ్రేస్ పీరియడ్. ఆ గ్రేస్ ఛాన్స్ తీసుకుని ఆ 40 days పూర్తయిపోయిన తర్వాత కూడా ఆ ఆకలిని బట్టి శోధించడానికి మరొక అవకాశము తీసుకున్నాడు. ఈ 40 daysలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన ఆ యొక్క శోధన ఇక్కడ వ్రాయబడలేదు గనుక ఈ విషయము ఒక మనిషికి సంబంధించినదై ఉండకపోవచ్చు. అది దేవునికి, యేసు ప్రభువారికి, పరిశుద్ధాత్మకు శోధించిన శోధకుడికి మాత్రమే అక్కడ శోధన అనేది తెలుసు. మనకి అవసరం లేనిది, మనకి అనవసరమైనది దేవుడిక్కడ వ్రాయించలేదండి. ఒకవేళ ఇక్కడ మనకి ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటే, యోబు గారు ఉన్నారండి. యోబు గారు ఎలాంటి వారండి?
సామాన్యమైన వ్యక్తి అండి. ఒక సామాన్యమైన వ్యక్తి, విశ్వాసి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిపరుడు, యథార్థవంతుడు. అంటే ఒక మనిషి ఆయన, సామాన్యమైన వ్యక్తి. మరి అటువంటి సామాన్యమైన వ్యక్తిని శోధించడానికే అపవాది పరలోకం వెళ్ళి దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి, అసలు ఎవరైనా అయితే సహించలేరండి, సహించలేనటువంటి శ్రమల చేత యోబు గారిని హింసించి బాధ పెట్టి, ఎంత దారుణంగా సహించలేనటువంటి శ్రమల చేత యోబు గారిని శోధించింది కదా అపవాది. మరి దైవ కుమారుడు ఏదేను తోటలో అపవాది మొదటి ఆదాము దగ్గర దేవుడు అనుకున్న దేవుని సంకల్పాన్ని, మహిమా సంకల్పాన్ని, దేవుడు తన యొక్క మహిమ రాజ్యాన్ని నిర్మించాలనుకుంటే ఆ మహిమ రాజ్యము ఈ లోకంలో నిర్మించబడకుండా ఏదేను తోటలో ఆదాము ద్వారా పాపం చేయించి ఆ దేవుని సంకల్పాన్ని చెడగొట్టేశాడో అపవాది, ఆ యొక్క మహిమా సంకల్పాన్ని ఈ భూమి పైన నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఎటువంటి శ్రమల చేత, ఎటువంటి శోధనల చేత శోధించుంటాడని అది మన మానవ బుద్ధికి అందదు, మనము గ్రహించలేము. గనుక ఆ 40 డేస్లో జరిగిన దైవ కుమారునికి జరిగిన ఆ శోధన ఏంటో ఇక్కడ వ్రాయబడలేదు. కేవలం ఒక మనిషికి ఎటువంటి శోధనలు వస్తాయో అటువంటి శోధనలు మాత్రమే ఇక్కడ వ్రాయబడ్డం జరిగింది. అవే శరీరానుసారమైన శోధన, దేవుణ్ణి శోధించేయడం, దేవుడు చేస్తాడా చేయడా అని మనం నిరూపించుకోవాలి అనుకోవడం, మనం ఆజ్ఞాపించడం, ఆయన్ని చెయ్యమని ప్రెజర్ చేయడం, ప్రార్థన మీద ప్రార్థన చేయడం, ఇలా. మూడవది తప్పుడు మార్గాలలో దేవునికి విధేయత చూపుతాను అనుకోవడం. అంటే ఇప్పుడు మనము అది చేస్తే ఏముందిలే, దాంట్లో ఏముంది, అది ఏముంది, నేను అనుకోవట్లేదు కదా, నేనేమి అది దేవుడు అని అనుకోవట్లేదు కదా, నేనేమి ఇందులో ఏదో శక్తి ఉంది, ఇది తింటే నేను ఏదో అయిపోతానని నేను అనుకోవట్లేదు కదా. కుదరదండి, కుదరదు. అలాగా తప్పుడు మార్గాలను అనుసరించి దేవునికి విధేయుణ్ణై ఉంటాను, దేవునికి విధేయత చూపుతాను అనుకోవడం, అది కూడా మహాభయంకరమైన పాపం. ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ 3 టెంప్టేషన్స్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జయించారు, మనకి ఎటువంటి మాదిరిని ఇచ్చారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. గనుక వీటన్నింటినీ మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈ 10 వచనాలని మీరు చాలా చక్కగా చదవండి. ఒకసారి చదివి నెక్స్ట్ వీడియోకి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆన్లైన్లో ఉన్న సహోదరులందరికీ కూడా నా విన్నపం, మీకు ఎలాగా దేవుడు తెలియచేస్తారు, మీతో ఎలా దేవుడు మాట్లాడతారు, అసలు ఇక్కడ ఏముంది, మనము ఎలా ఆలోచించాలి వాక్యాన్ని అనే విషయాన్ని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ వందనాలండి.